వెన్నెల వాళ్ళ అమ్మకి కావాల్సిన వంటకాలు అన్నీ చేసి టేబుల్ మీదకి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి వైష్ణవి, ఈ వంటలన్నీ నువ్వే చేసావా? నువ్వు వంటగదిలోకే ఎప్పుడు వెళ్ళలేదు కదా!" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సుధాని "ఒక్కసారి నాకు కొంచెం రుచి చూడనివ్వు" అని చెప్పేసైతే రుచి చూస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నించొని ఉండిపోతారు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే "ఏంటి ఎలా ఉంది? అలా ఉండిపోయారేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సుధా కూడా "ఏంటి అలా ఉండిపోయావమ్మా? ఏదో ఒకటి చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ ఎంతకీ ఏమీ అనకపోవటంతో "సరే నేను కూడా ఒకసారి రుచి చూస్తాను" అని చెప్పేసైతే సుధా కూడా ఆ వంటకాలను తీసుకొని రుచి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుధా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన వరలక్ష్మి మాత్రం "ఏంటి ఇద్దరు మౌనంగా ఉండిపోయారు? అది ఎలా ఉందో నాకు కూడా చూడాలని ఉంది" అని చెప్పేసైతే తను కూడా ఆ రుచి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అది తిని ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి వైష్ణవి, ఇంత బాగా వండావు, నాకన్నా బాగా వండావు, నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు వంటకాలన్నీ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "నిజంగానే మీకు నచ్చాయా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం "నచ్చాయా? చాలా బావున్నాయి. నువ్వు ఎప్పుడు వంటగదికి వైపే రాలేదు. అలాంటిది ఇంత బాగా ఎలా చేయగలిగావో మాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వెన్నెలని పొగుడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ మామగారు మాత్రం "అవునే, మీ అమ్మ కన్నా చాలా బాగా వండావు. నువ్వు తెలుసా? ఎంత బాగున్నాయో, వరలక్ష్మిలాగా ఎంత బాగా వండావో" అని చెప్పేసైతే చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇంతలో అది విన్న వెన్నెల కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్